హలో ఫ్రెండ్స్, విజయవాడ హైవే ఫేసింగ్లో ఓపెన్ ప్లాట్స్ చూస్తున్నారా? రామోజీ ఫిలిం సిటీకి పెద్దంబర్పేటకి నియర్ బైలో మధ్యలో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయండి, విల్లో ప్లాట్స్. ఈ ఏరియాలో ఇది వచ్చేసి విజయవాడ హైవే. సో ఇటు బిసైడ్ చూసుకున్నట్లయితే అన్ని విల్లా గేటెడ్ కమ్యూనిటీస్ అండి. అన్ని కన్స్ట్రక్షన్స్ కూడా అవుతున్నాయి. ఇక్కడ అపార్ట్మెంట్స్, విల్లాస్, కన్స్ట్రక్షన్, ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ చేసుకుంటున్నారు. ఒక 5 years బ్యాక్ ఈ ఏరియాలో ఏమీ లేకుండా ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు కన్స్ట్రక్షన్స్ చాలా కనిపిస్తున్నాయి. ఇటు బిసైడ్లో డౌన్లో చూసుకున్నట్లయితే అన్ని విల్లా గేటెడ్ కమ్యూనిటీస్ అండి. సో ఈ ఏరియాలో నెక్స్ట్ 3 years తర్వాత చూసుకున్నట్లయితే ప్లాట్స్ ఏమీ కనిపించదు. మొత్తం మైగ్రేషన్ అనేది ఇటువైపు వచ్చేస్తుంది. సో రోడ్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. ఇటు ఓఆర్ఆర్, విజయవాడ ఓఆర్ఆర్ ఏదైతే ఉందో దానికి కనెక్టివిటీ ఉంటుంది. ఇటు పెద్దంబర్పేట ఓఆర్ఆర్కి కనెక్టివిటీ ఉంటుంది. ఇటు చూసుకున్నట్లయితే మీకు రోడ్ ఫెసిలిటీస్ చాలా బాగుంది అండ్ బస్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంది. సో ఎవరైతే ప్లాట్స్ చూస్తున్నారో డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అపార్ట్మెంట్స్ కావచ్చు, హౌసెస్ కావచ్చు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే మీకు 15,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. ఈ ఏరియాలో ప్రైజెస్ ఓపెన్ ప్లాట్స్కి 15,000 నుంచి 30,000 వరకు. రోడ్ ఫేసింగ్ కావచ్చు, ఇలా ఈస్ట్, వెస్ట్, నార్త్ అన్ని ఫేసింగ్లలో ఉన్నాయి. సో ఎవరైతే ఫర్దర్గా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ అండ్ కన్స్ట్రక్షన్ పర్పస్ కానీ చూసుకున్నారో ఈ ఏరియాలో ఇప్పుడు తీసుకున్నట్లయితే మార్కెట్ స్టేబుల్గా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రైసెస్ మీకు తక్కువ ప్రైస్కి రావచ్చు. సో ఒకసారి డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి ఒకసారి సైట్ విజిట్ చేయండి. సైట్ విజిట్ చేసేసి మీరు ప్లాట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఫర్దర్గా మైగ్రేషన్ అనేది ఇటువైపు వచ్చేస్తుంది. 3 yearsలోనే మీకు టోటల్ ఈ ప్లాట్స్ అంతా కన్స్ట్రక్షన్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.